ఋషికొండ. దేవతలు అక్కడ ఇచ్చేశారు, మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని, ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్, ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు. అక్కడ ప్యాలెస్లోకి పోలేదు, ఇక్కడ ప్యాలెస్లోకి పోలేదు. దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేమేదో ఇచ్చాం, మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి, లిక్కర్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవు అనుకుంటే ఇది చాలా పొరపాటు. ఇది అందుకే ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు. 27 ఇయర్స్కి ఆ ప్రభుత్వాన్ని పంపించి చేసే పరిస్థితికి వచ్చారు. కానీ బాధ ఏంటంటే నేను ముందు ఒక డేటా మీకు చూపించాను. ఈ డేటా ప్రకారం ఏం జరిగింది అని చూస్తే యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి. కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు. ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంతో ఏమైంది? ఈరోజు వీళ్ళందరి భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు, 1 సంవత్సరం టైం పోయినాక రాదు. విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. విధ్వంసం చేయడం చాలా సులభం, దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ ఎక్కడ అవుతాయి, మాకెందుకు ఇవన్నీ వస్తాయి. అలాంటివన్నీ చేసి మొత్తం ప్రజల అవకాశాలని పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మొన్న కూడా చెప్పా, సంపద సృష్టించలేని వ్యక్తులు, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని వ్యక్తులు సంక్షేమ కార్యక్రమాలతో, బటన్ నొక్కే కార్యక్రమంతో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వీళ్ళకి అధికారం లేదు. అది సస్టైనబుల్ మోడల్ కాదు. నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా. యూ క్రియేట్ వెల్త్, యూ కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్, యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్. కంటిన్యూగా చేయండి. వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచండి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి. ఆ మోడలే సస్టైన్ అవుతుంది. అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్. భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కడికి ఒకే ఓటు ఉంటుంది. ఓటేసినాక 5 ఏళ్ళు భరించాల్సి వస్తుంది. 5 ఏళ్ళ తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు. కొన్ని దగ్గర 10 ఏళ్ళు కూడా పడతా ఉంది. అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు. ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది. అందుకే నేను చూశాను, ఈరోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది. మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది. ఒక్కోసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సెర్చ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఢిల్లీలో జరిగింది, అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం. అందుకే 35 సంవత్సరాలు, 30 ఏళ్ళు ఆల్ డేటా ఈజ్ అవైలబుల్.
ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్. బ్లాక్ అండ్ వైట్. ఇది డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది దేశంలో. ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం, ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి, దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా, డిట్రియేషన్ వచ్చిందా, డిస్ట్రక్షన్ జరిగిందా, వాళ్ళ జీవితాలు సర్వనాశనమైనాయా, అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ ఈ 30 ఏళ్ళుగా జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి, నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి, లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన 5 ఏళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొక ఆయన 10 ఏళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఒక